మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. అయితే మనము ఏదైనా ఒక సాధించాలంటే అనేక పరిస్థితులను, అనేక కఠినమైనటువంటి పరిస్థితులను తట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటిది మనం చాలా విషయాల్లో మనకు అనుభవం. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ తెలుసుకుందాం. అయితే ఒకసారి ఒక కుమ్మరి అంటే కుండలు చేసేవాడు. ఆ కుమ్మరి ఒక నది దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని తన ఏదైతే ఒక బండి మీద వేసుకొని ఇంటికి కుండలు తీసుకురావడానికి నదికి వెళ్ళడం జరుగుతుంది. నదికి వెళ్ళి ఆ నదిలో ఉన్న మట్టిని తీసి బండిలో వేస్తాడు. వెంటనే అప్పుడు ఆ మట్టి అంటుందన్నట్టు ఈ కుమ్మరితోటి, ఏ కుమ్మరి, ఎందుకు నన్ను ఇక్కడి నుంచి తీస్తున్నావు? నా యొక్క తల్లి లాంటిది నది, నా తల్లి నుంచి నన్ను ఎందుకు వేరు చేస్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని ఆ మట్టి కుమ్మరిని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆ కుమ్మరి ఏమంటాడంటే, కాస్త ఓర్చుకో అని అంటాడు. అంతే, ఒకటే వాక్యం, కాస్త ఓర్చుకో అంటాడు. అప్పుడు అది ఏం చప్పుడు చేయకుండా మట్టిలో ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బండి పైన ఉన్నటువంటి మట్టిని కింద వేసి నీళ్లు పోసి తొక్కడం ప్రారంభిస్తాడు. అప్పుడు మళ్ళీ మట్టి, ఏ కుమ్మరి, ఏం చేస్తున్నావు? నన్ను ఎందుకు ఇట్లా తొక్కుతున్నావు నీ కాళ్ళతోటి? నాకు ఎంత బాధ అవుతుంది అని మళ్ళీ ఆ మట్టి ఆ కుమ్మరితోని అరిచి గీపెడుతుంది అన్నట్టు. కాస్త ఓర్చుకో అంటాడు ఆ కుమ్మరి. మళ్ళీ ఆ మట్టి కాస్త ఓర్చుకొని చూద్దాం ఏం చేస్తాడో అని కాస్త ఓర్చుకుంటుంది. అప్పుడు ఆ కుమ్మరి ఏం చేస్తారంటే, ఆ తడిసినటువంటి మెత్తగా కాళ్ళతోని తొక్కినటువంటి మట్టిని తీసి మరి కుమ్మరి ఆ యొక్క చక్రం పైన కుండలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ చక్రం పైన వేసి కట్టెబట్టి తింపడం ప్రారంభిస్తాడు. అప్పుడు మళ్ళీ మట్టి, ఏ కుమ్మరి, ఏం చేస్తున్నావు? నాకు తలదిప్పినట్టు అవుతుంది, ఎంతో బాధ అవుతుంది, నన్ను అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని, కొద్దిగా ఆగు, నన్ను ఆపు, నాకు ఎంతో బాధ కలుగుతున్నది, ఏం చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు అని మళ్ళీ అరిచి గోడ పెడుతుంది. అప్పుడు కుమ్మరి, కాస్త ఓర్చుకో అంటాడు. అరే, కాస్త ఓర్చుకో అంటుండేంది అని కాస్త ఓర్చుకొని ఉంటుంది. మళ్ళీ ఆ కుమ్మరి గిరగిర ఆ చక్రాన్ని తిప్పుతూ ఒక మంచి కుండను తయారు చేస్తాడు. ఆ కుండను తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ దాని నుంచి ఆ యొక్క చక్రాన్ని నుంచి విడదీసి కొద్దిగా అక్కడ ఆరబెట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక కనకన మండేటువంటి ఒక నిప్పుల కొలిమి లోపల పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఆ మంటకు, ఆ యొక్క ఆ అగ్నికి, ఆ యొక్క జ్వాలలకు ఆ మట్టి అంతా కూడా మాడుతుంటుందన్నట్టు. అప్పుడైతే ఇక ఈ మట్టి విలవిల్లాడుతూ, ఏ కుమ్మరి, ఏం చేస్తున్నావు? నేను కాలిపోతున్నాను, నేను మంటల్లో కాలిపోతున్నాను, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అంటే, కాస్త ఓర్చుకో కొద్దిగా కాస్త ఓర్చుకో అంటాడు. మళ్ళీ ఈ కాస్త ఓర్చుకో ఏందో నాకు అర్థమవుతలేదు అని సరే అని కాస్త ఓర్చుకుంటుంది. అప్పుడు ఆ కుమ్మరి మళ్ళీ దాన్ని తీసి ఒక దగ్గర ఆ మండినటువంటి ఆ యొక్క కుండను తీసి ఒక ప్రాంతంలో ఒక బల్లపైన పెట్టి దానికి రంగులు వేస్తుంటాడు. మొత్తం మంచిగా అందమైనటువంటి చుట్టూరుగా అలంకరణ చేస్తుంటాడు. ఏ కుమ్మరి, మళ్ళీ నన్ను ఏం చేస్తున్నావు ఈ రంగులతోటి? ఈ రంగులు ఎందుకు పూస్తున్నావు నా మీద అని మళ్ళీ ఆ మట్టి అరుస్తుంది అన్నట్టు. అప్పుడు ఆ యొక్క కుమ్మరి, నీ కాస్త ఓర్చుకో, ఇక కాస్త ఓర్చుకో అని చెప్పి, ఇక పూర్తయిపోయింది ఇక అని ఆ అందమైనటువంటి మట్టిని, మంచిగా అందమైనటువంటి ఆ యొక్క రంగుల అలంకరణ చేసినటువంటి కుండను అద్దంలో మంచిగా చూపెట్టు ఉంచడం జరుగుతుంది. ఉంచిన తర్వాత, ఇగో చూసుకో, ఈ అద్దంలో ఏముందో చూసుకో అని అంటాడు. అప్పుడు ఆ అద్దంలో తన యొక్క ప్రతిరూపాన్ని చూసుకొని ఆ మట్టి ఎంతో సంతోషపడుతుంది. అంటే నదిలో ఉన్నటువంటి ఈ మట్టి ఒక అందమైనటువంటి అలంకరణ వస్తువుగా రూపుదిద్దుకోవడం జరిగింది. అంటే ఇది కథనే కావచ్చు, ఎవరు మరి దీన్ని రాశారో కానీ నేను ఒక ఫేస్బుక్లో, ఒక సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లో చదవడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఈ కాస్త ఓర్చుకో అనేటువంటిది ప్రతిదీ కూడా మనం కాస్త ఓర్పు వహించినట్టయితే, కాస్త ఓర్చుకుంటే మనకు అనేక అద్భుతమైనటువంటి విజయాలను సాధించవచ్చు. చూడండి, ఒక పనికిరానటువంటి ఒక నదిలో ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్లి కుమ్మరి ఒక అందమైనటువంటి అలంకరణ వస్తువుగా తయారు చేయడం వల్ల మరి అది ఏ విధంగా దానికి కళ వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనము ఏదైనా కానీ కాస్త ఓర్చుకున్నట్టయితే మనం అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలనేటువంటిదే ఈ యొక్క కథ యొక్క సారాంశం. కాబట్టి మనం అందరం కూడా కాస్త ఓర్చుకుందాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.